ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. వంశీ నేను, తను మాకు పిన్ని అవుతుంది. నేను సాయితక్క చింటూ చిన్నప్పటి నుంచి అందరం కలిసే చదువుకున్నాం. ఎంబీఏ అందరం ఒకటిసారి అందరం గ్రాడ్యుయేట్ బయటకు అయ్యాము. అందరం కూడా చదువుకోవడం బయటకు వెళ్ళాం. హైదరాబాద్లో ఉంటున్నాం. హైదరాబాద్కు కరెక్ట్గా 1 month to 20 days ముందు వచ్చింది అక్కను మా సైడ్ రమ్మని చెప్పాము. తెలుసుకున్నారు ఎందుకు ఇక్కడ మన ఎవరు తెలియదు అంటే చెర్ల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉంటామని చెప్పి సరే ఓకే అని చెప్పాను. అయిపోయింది. సో తను హాస్టల్లో ఉంది, సేఫ్గా ఉంది. కానీ మేమందరం ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉన్నాం. క్లియర్ అయిపోయింది. అక్క చనిపోవడానికి 2 days ముందు హాస్టల్కి వచ్చి బయటకు వచ్చి, నువ్వు బయటకు వస్తావా, నేను నీ పైకి వచ్చి మొత్తం రచ్చ చేయాలన్నా, ఇజ్జత్ తీస్తా, నీ అమ్మ గురించి నీ గురించి అట్లా లేనిపోని మాటలన్నీ చెప్పి రచ్చ చేస్తే నువ్వు బయటకు వస్తావా లేదా అంటే ఎక్కడ ఇజ్జత్ తీస్తాడా. తను మళ్ళీ హాస్టల్లో ఉండాలి. అమ్మ ఒక ఎంబీఏ చదువుకున్న అమ్మాయి. ప్రతి ఒక్కరు ఎంత ఎంబారసింగ్గా ఉంటుంది. ఒక అమ్మాయికి హాస్టల్ ముందుకు ఒక అబ్బాయి వచ్చి మాట్లాడుతున్నాడు, ఎంత ఎంబారసింగ్ ఉంటుంది అనేసి ఆ అమ్మాయి బయటకు వస్తే లాక్కొని వెళ్ళి బయటికి పక్కకు లాక్కొని వెళ్ళి అక్కడ మా అక్కను కొట్టాడంట. నువ్వు నీకు చెప్పిన మాట ఎందుకు వినట్లా, నువ్వు ఎందుకు బ్లాక్ చేస్తున్నావు, ఎవరిని అడిగి బ్లాక్ చేస్తున్నావే, రకరకాల మాటలు, నానా రకాల నోటికి వచ్చినట్టుగా వాగి నువ్వు ఎవరికి అడిగి నువ్వు బ్లాక్ చేస్తున్నావు, అది చేసినావా ఇది చేసినావా అనేసి ఇట్లా చేసి చేతులు లాగిపెట్టి లగాలగమని ఇట్లా కొట్టాడంట. ఆ కొట్టినప్పుడు పక్కనున్న ప్రెస్ మీట్ వాళ్ళు కింద ప్రింటింగ్ ప్రెస్ ఉంది, వాళ్ళు చూసి అక్క కూడా చెప్పుకోలేదు. ఎవరితో నేను చెప్పుకుంటే ఎక్కడ మళ్ళీ ఇట్లా ఫీల్ అవుతారు అనేసి అక్క చెప్పుకోకుండా సైలెంట్గా రూమ్లోకి వచ్చి ఏడ్చిందంట. తర్వాత అదే వీళ్ళ అమ్మాయిలు కిందికి వచ్చినప్పుడు అక్కడ మీ ఫ్రెండ్ని ఎవరో కొడుతుంటే మీరు ఎక్కడున్నారమ్మా అని అడిగితే ఎవరు కొట్టారు సార్ అంటే, మీ ఒక అమ్మాయి ఉంటుంది కదా మీతో పాటు తిరిగిద్దిగా అంటే సాహితి అని చెప్తే, అవును ఆ అమ్మాయిని కొట్టాడు అబ్బాయి, మీరు ఎక్కడున్నారని చెప్పారు. తను కనీసం బయటకు వచ్చి చెప్పుకోలేకపోయింది. అండ్ మోర్ ఓవర్ వాడు మనుషులను పెట్టుకుని బెంగళూరులో టీసీఎస్లో వర్క్ చేస్తున్నాడని వాళ్ళ నాన్న చెప్పాడు కదా. హైదరాబాద్లో వాడికి ఏం పని? 10 రోజుల క్రితం హైదరాబాద్కి వచ్చి ప్రతిరోజు అమీర్పేట నుంచి ఇదే తెలుసుకునే వాడు అప్ అండ్ డౌన్ చేసి ప్రతిరోజు వచ్చి టార్చర్ చేసి మెంటల్గా టార్చర్ చేసేవాడు. చింటూ ఇక్కడే ఉన్నాడు, అందరం ఇక్కడ ఉన్నాడు, ఫ్యామిలీలో ఎవ్వరు లేరు, తను అక్కడే ఉంది. బయటికి చెప్పుకోలేక ఈ విషయాలు బయటికి చెప్పుకుంటే ఎక్కడ ఎవరు ఏమంటారు అన్న భయంతో తను ఇవన్నీ చేసుకుంది. ఈవెన్ తను చనిపోవడానికి బిఫోర్ అదే రోజు మార్నింగ్ నాకు ఇవన్నీ వదిలేసుకుంటా, నాకు వీటితో టార్చర్ వద్దు, ఎవరితో టార్చర్ వద్దు అని కొత్త సిమ్ తీసుకుంది. ఆ నెంబర్ బ్లాక్ చేస్తా అని కొత్త సిమ్ తీసుకుంది. ఆ సిమ్ కూడా ఉంది మా దగ్గర, నేను మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తా అని సిమ్ తీసుకుంది. ఆ రోజు మార్నింగ్ కూడా తను జిమ్కి అడ్మిషన్ తీసుకుంది. అవన్నీ ఉన్నాయి మా దగ్గర. అడ్మిషన్ తీసుకుంది. వచ్చేటప్పుడు డ్రై ఫ్రూట్స్, నేను నా లైఫ్ని న్యూగా స్టార్ట్ చేస్తాను అనుకుని పిన్ని కాల్ చేసింది, వీడియో కాల్ చేసింది, మాట్లాడింది, అంతా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ 1 to 2 మధ్యలో మళ్ళీ వాడి నెంబర్ బ్లాక్ చేశారని వేరొక నెంబర్ నుంచి కాల్ చేశాడు. వేరొక నెంబర్ నుంచి కాల్ చేసి అక్కని టార్చర్ చేసి, మెంటల్గా టార్చర్ చేసి, నువ్వు అది, నీ ఫ్యామిలీ అది, నేను అంత రచ్చ చేస్తా, బయటికి పెడితే నేను ఒక్కదాన్నే కాదు నీ ఫ్యామిలీలో ఎవరిని వదలా, అందరినీ నేను టార్చర్ చేస్తా అని చెప్పడం వల్లే మా అక్క ఎక్కడ ఇవన్నీ జరుగుతాయి, నా వల్ల నా ఫ్యామిలీ ఎంత పరుగు పోతుందని భయంతో తను ఇవన్నీ చేసింది. ఇంతకు మించి అండ్ మోర్ ఓవర్ తను ఇవన్నీ ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ తన ఆత్మహత్య చేసుకోవడానికి ఎంత బలమైన కారణం ఉంటే తను ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేయడానికి తను ఎంత టార్చర్ అనుభవించుంటే ఈ పనులన్నీ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈ పేరెంట్స్ వీళ్ళని చూడండి, ఎక్కడైనా చూసుకోండి 20-21 years వచ్చేసరికి ఒక అమ్మాయికి పెళ్లి చేసి పంపిస్తారు, ఏ ఇంటి వాళ్ళైనా. అలాంటిది 26 years వరకు కూడా తన కూతురు లైఫ్ సెట్ అవ్వాలి, తనకు హ్యాపీగా ఉండాలని 26 years వచ్చే వరకు కూడా తనకు జాబ్ రావాలి, తన లైఫ్ సెటిల్ అవ్వాలని వీళ్ళందరూ ఇంత సపోర్ట్ చేసుకుంటూ తనకు పంపిస్తే ఈరోజు తనను ఒక శవంలో ఇంటికి తీసుకొచ్చి పెట్టారు. తన గురించి ఆలోచించండి. ప్రతి ఒక్కరికి ఇంట్లో కూతుర్లు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళు ఉంటారు. మీకు అలాంటి పరిస్థితులు వస్తే మీరు చూడరా? నిన్న ఇవన్నీ మీ డీటెయిల్గా అన్నీ ఇస్తే ఈరోజు పేపర్లో కనీసం వాళ్ళ పేర్లు కూడా రానికుండా చేశారు. ఎలా చేశారు? ఈ వెంకటాపురంలో మేము అందరి ముందు మేము ర్యాలీ చేశాము, పోలీసు వాళ్ళు ఇప్పటివరకు మాకు న్యాయం చేయలేదు. అందరికీ తెలుసు ఎందుకు న్యాయం చేయట్లేదు. అన్నీ ఉన్నాయి. ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. నెంబర్ 1 ఎందుకు న్యాయం చేయట్లేదు? సీతక్క అదే ములుగుకి ఉంటుందా? ములుగులో ఎవరు చనిపోయినా వెళ్తుంది, పక్కన అరగంటలో ఉంటుంది. ములుగు మీ కిందికి రాదా? నెంబర్ 7లో సిడిఎం హరీష్ ఎఫ్ఐఆర్ లో నేమ్. థర్డ్ పేపర్ సిడిఎం మోహన్ రావు. మీకు ఇస్తాను, ఇవి మీకు ప్రెస్కి మీకు ఇస్తాను. ఎఫ్ఐఆర్ అంటే దయచేసి నేను ఎందుకు అనంటే, మేము నిన్న ర్యాలీ చేసాం వెంకటాపురంలో. సిడిఎం మోహన్ రావు కొడుకు సిడిఎం హరీష్ ఇలాగ అన్యాయం చేశారు నా మేనకోడల్ని అని చెప్పి అక్కడి నుంచి కొవ్వొత్తులతో ర్యాలీ చేసి మేము అంతా చెప్తే మీరెవరు కూడా పేరు కూడా మెన్షన్ చేయలేదు. మాది కూడా తప్పు, మీకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకపోవడం అనుకున్నాను. మీ అందరికి కూడా నేను ఎఫ్ఐఆర్ కాపీ మీ పత్రిక. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.